తెలంగాణ రాష్ట్ర 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నేటి నుంచి 6 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మహిళల పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో నల్గొండ పట్టణ కేంద్రంలోని ఆల్ఫా కళాశాల నందు మరియు రైల్వే స్టేషన్ నందు షీ టీమ్ భరోసా మరియు ఏహెచ్డియు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నేటి నుంచి 6 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మహిళల పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు మహిళలు మరియు పిల్లలు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో నల్గొండ పట్టణ కేంద్రంలోని ఆల్ఫా కళాశాల నందు మరియు రైల్వే స్టేషన్ నందు షీ టీమ్ భరోసా మరియు ఏహెచ్డియు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, షీ టీమ్ ఇన్ఛార్జ్ సిఐ కరుణాకర్, ఎస్ఐ గౌస్, భరోసా ఇన్ఛార్జ్ విమెన్ ఎస్ఐ అమ్రీన్, ఏహెచ్డియు ఇన్ఛార్జ్ ఎస్ఐ రంగారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నరసింహ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు మరియు పిల్లల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా నేరాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో తెలియని వ్యక్తులతో చాట్ చేయడం, వ్యక్తిగత ఫోటోలు లేదా వివరాలు పంచుకోవడం వంటి చర్యలు ప్రమాదకరమని విద్యార్థులకు హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్లో అపరిచితుల మాటలను నమ్మకూడదని సూచించారు. అదనంగా బాలికలు పాఠశాలకు వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ వారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. షీ టీమ్ ఇన్ఛార్జ్ సిఐ కరుణాకర్ మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలపై జరిగే వేధింపులు, యూటీజింగ్, సైబర్ క్రైమ్ వంటి సమస్యలపై షీ టీమ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే షీ టీమ్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. అవసరమైనప్పుడు డైల్ 100 లేదా ఇతర అత్యవసర సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో భద్రతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నేరాలను నివారించేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని అధికారులు వివరించారు. భవిష్యత్తులో కూడా పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజా ప్రదేశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.